హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మొన్నటి వీడియోకి ఈ వీడియో కంటిన్యూవేషన్. ఇంకా మా అమ్మ రియాక్షన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంకా సార్ కొట్టిన తర్వాత నాకు వాతలు ఇచ్చాయని చెప్పాను కదా, ఇంకా ఎప్పుడు బాధపడింది ఆ రోజు మా అమ్మ బాధపడింది. ఇంకా సార్ని అడగాల్సిందే అని నేను మొండిపట్టు అయితే పట్టాను. సరే అడుగుదానులే కానీ ఖచ్చితంగా అడుగుతాను. ఇంతకీ నువ్వేం పని చేసావని ముందు నన్ను అడిగింది. విషయం తెలుసుకుంది, డైరెక్ట్ వెళ్ళి అడిగితే బాగోదు కదా. ఇంతకీ ఏం జరిగిందో మొత్తం చెప్పు, నేను వెళ్ళి ఖచ్చితంగా అడుగుతానని చెప్పింది. ఇంకా నేను మెల్లగా ఆ డౌట్తోనే అయితే చెప్పాను. ఈ విషయం చెప్తే మా అమ్మ అడగదని అనుకుంటూనే నేనైతే ఏం జరిగిందో మొత్తం అయితే చెప్పేశాను. ఇలా అయితే చేశాను, అలా చేసినందుకు ఇంత గట్టిగా కొట్టాలా, మెల్లగా కొడితే సరిపోతుంది కదా అని మీదంగా మళ్ళీ నన్ను నేనే కవర్ చేసుకుంటూ చెప్పాను. సరేలే వెళ్దాం పదా అని నన్ను ఏమనకుండా సార్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి సార్తో అయితే మాట్లాడుతుంది. ఏంటి సార్, మా పాపని ఇలా కొట్టేశారు, గట్టిగా వాతలు వచ్చాయి, ఇంత గట్టిగా ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. మెల్లగానే అడుగుతుంది, గట్టిగా అయితే అస్సలు అడగట్లేదు. నాకేమో ఒకవైపు కోపం వస్తుంది, గట్టిగా అడుగుతలేదు ఎందుకు అని. ఇంకా మెల్లగా అడుగుతుంటే మీ పాప ఆల్రెడీ చేసిన పని చెప్పే ఉంటుంది కదా అని అంటే, అవును చెప్పింది, కానీ ఇంత గట్టిగా కొడితే ఎలా సార్, కొంచెం మందలించి ఒక దెబ్బ కొట్టి వదిలేయాల్సింది అని చెప్పింది. అప్పుడు సార్ ఏమన్నారంటే, మీ పాప చేసిన పనికి ఈ దెబ్బలే చాలా తక్కువ, ఇంకా గట్టిగా కొట్టాలి, వాళ్ళంతా వాతలు రావాలి అని అన్నాడు సారు. అప్పుడు నాకు ఆ సార్ మీద ఇంకా చాలా కోపం వచ్చింది. ఆల్రెడీ చాలా కోపం మీద ఉన్నాను, ఇంకా చాలా కోపం వచ్చింది. ఇంకా నేను ఫిక్స్ అయ్యాను, ఈ సార్ని అసలు ఇంటికి వెళ్ళి తీసుకురావద్దని డిసైడ్ అయిపోయాను మెంటలీగా. ఇలా సార్ని అడిగిన తర్వాత మళ్ళీ మా అమ్మ నన్ను ఏం చేసిందంటే వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టుకొని, సార్కి కళ్ళు కనబడవని ఆల్రెడీ తెలుసు, నువ్వు వెళ్ళడమే కాకుండా నీతో పాటు పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళావు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక రకంగా చెప్పాలంటే సార్ని అవమానించడమే అవుతుంది. సార్కి కళ్ళు కనిపించవు కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని నువ్వు అలా తీసుకెళ్ళడం అసలు కరెక్ట్ కాదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఇప్పుడు కోపంలో ఉన్నావు కాబట్టి నీ తప్పు నీకు తెలియట్లేదు, కొంచెం రిలాక్స్ అయితే నువ్వు చేసిన పని నీకే అర్థం అవుతుంది. సార్ని అలా అవమానించడం కరెక్ట్ కాదు కదా, ఒకవేళ కళ్ళు ఉన్నంటే మీరు అలా వెళ్ళేవాళ్ళు కాదు కదా, అందుకని అలా చేయడం అసలు కరెక్ట్ కాదు, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది, నెక్స్ట్ డే సార్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే బాగుంటుంది అని మా అమ్మ నాతో చెప్పింది. ఆ క్షణం వరకు నేను కోపంలో ఉన్నా కాబట్టి నీవు కూడా అంతేలే అని పక్కకైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి బాగా ఆలోచించాను. అలా తీసుకెళ్ళడం నాకు కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఆ క్షణంలో చాలా అవమానంగా అయితే ఫీల్ అయ్యాను. సరే ఇంకా ఎలాగో సార్ని తీసుకెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యాను, కానీ రేపు ఇంటికి వెళ్ళి సార్ని స్కూల్ దగ్గరికి తీసుకురావాలని డిసైడ్ అయ్యాను. నా కోపం మొత్తం ఆ రోజే వెళ్ళిపోయిందండి. ఇంకా అప్పుడు నా తప్పైతే నేను తెలుసుకున్నాను. ఈ దెబ్బతో నన్ను తీసుకురావడానికి రాదు అని సార్ అయితే అనుకున్నాడంట. ఇంకా నేను వెళ్ళేసరికి పరిశాన్ అయితే అయ్యాడు. రావనుకున్నాను, ఎలాగో వచ్చావని సార్ అయితే నవ్వాడు. నవ్వితే నాకు కూడా కోపం అంతా పోయి సార్తో పాటు నేను కూడా నవ్వేశాను. నవ్వి ఇంకా సార్ నేను వెళ్ళేసరికి టిఫిన్ చేస్తున్నాడు, టిఫిన్ నువ్వు కూడా తినేసేయని నాకు కూడా టిఫిన్ పెట్టేశాడు. సార్ నేను ఇద్దరం కలిసి టిఫిన్ తినేసి సార్ చేయి పట్టుకొని మళ్ళీ స్కూల్ దాకా అయితే తీసుకొచ్చాము. దారి మధ్యలో మేమిద్దరం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు కదా, మరి అలా చేస్తే కొట్టకుండా ఎలా ఉంటారు, ఇంకోసారి అలా చేయమాకు అని సార్ చెప్పేసరికి సరే సార్ ఏమనుకోకండి సారీ అని అప్పుడు నడుస్తున్నప్పుడే నేను దారి మధ్యలోనైతే సార్కి సారీ అయితే చెప్పేశాను. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ నేనేం చేశానని ఇంకొక డైలాగ్ వదిలేశాను. ఏమన్నానంటే, ఇంకోసారి నన్ను ఇలా కొట్టారంటే మిమ్మల్ని తీసుకురావను, ఇంటికే రాను ఈసారి అని చెప్పాను. అబ్బో చెప్పావులే, నువ్వే వస్తావు నాకు తెలుసులే అని చెప్పి సార్ మళ్ళీ నవ్వారు. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ స్కూల్ దాకా అయితే వచ్చాము. స్కూల్ దాకా వచ్చిన తర్వాత పిల్లలందరూ అయితే పరిశాన్ అయ్యారు మమ్మల్ని చూసి. ఇంకా నిన్న కొట్టినందుకు శైలజ ఇంటికి వెళ్ళదు, తీసుకురాదు అని అందరు అనుకున్నారు, కానీ నేను తీసుకొస్తుంటే పిల్లలందరూ నా వైపే చూస్తున్నారు. సార్ని ఆఫీస్ రూమ్లో వదిలేసి నేనైతే బయటికి వచ్చాను ప్రేయర్కి. ఇంకా ప్రేయర్కి వచ్చినప్పుడు పిల్లలందరూ నన్ను అడుగుతున్నారు, ఏంటి సార్ని తీసుకొస్తున్నావు, ఇంకా నిన్న కొట్టాడు కదా సారు, తీసుకురావని అనుకున్నామంటే, సరేలే ఇంకా నేను చేసింది తప్పే కదా కాబట్టి తీసుకొచ్చాను, ఇంకా నా తప్పు లేకపోతే అసలు తీసుకొచ్చేదాన్ని కాదు, నేను తప్పు చేశాను కాబట్టి తీసుకొచ్చానని ఇంకంతటితో ఆ టాపిక్ అయితే ఆపేశాను. ఇంకా అప్పటి నుంచి ఆ టాపిక్ లేదు. సార్ తెలుగు సబ్జెక్ట్ కూడా చెప్తారని చెప్పాను కదా. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకి తెలుగు మేడం వచ్చింది సపరేట్గా, సూర్యలీల మేడం అని. అసలు ఆ మేడం ఎంత మంచిది అంటే చాలా మంచిది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది.
ఆ మేడానికి తగ్గట్టు హ్యాండ్ రైటింగ్ కూడా సూపర్గా ఉంటుంది మేడంది. నాకైతే ఫేవరెట్ అప్పట్లో ఆ మేడం అంటే. ఇంకా నన్ను కూడా చాలా ఇష్టపడేది సూర్యలీల మేడము. ఇంకా డైలీ మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళం. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఆడుకునే వాళ్ళం అండి. ఆడుకొని ఇంకా మేడం చిన్నప్పుడు చిన్న చిన్న పనులు చెప్తే కూడా చేసేవాళ్ళం. అప్పుడు తెలియదు కాబట్టి మేడం వాళ్ళు ఏం పని చెప్తే అది చేసేవాళ్ళము. అలా బాగా అలవాటైంది మేడము. అలవాటైన తర్వాత నాకు ప్రతి పేజీకి వెరీ గుడ్ అయితే వేసేది మేడం. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుందని ప్రతి పేజీకి వెరీ గుడ్ అనేది వేసేది, స్టార్ వేసేది. ఎప్పుడన్నా ఒకసారి వేయకపోతే ఆ మేడంతో నేనైతే గొడవ పెట్టుకునేదాన్ని. నిన్న వేశారు ఈరోజు ఎందుకు వేయలేదని బాగా పోట్లాడి మరీ వెరీ గుడ్ వేయించుకునేదాన్ని. అంత క్లోజ్గా ఉండేదాన్ని. ఏంటమ్మా నువ్వు అందరితో క్లోజ్గానే ఉంటావంటే అప్పట్లో అలా ఉండేదండి, ఇప్పట్లో అలా లేదు. కానీ అప్పట్లో సార్ వాళ్ళందరితో క్లోజ్గా మేడమ్స్తో అందరం అలా ఉండేవాళ్ళము. ఇక ఆ మేడంతో అంత క్లోజ్గా ఉన్నాం కదా డైలీ. ఇంకా మా 5th క్లాస్ అయితే అయిపోతుంది. మేము 6th వెళ్ళాలంటే హై స్కూల్కి వెళ్ళాలండి. ఇంకా హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ మేడంని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా చాలా బాధ అనిపించింది. వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. అందుకే ఒకరోజు మేడం దగ్గరికి వెళ్ళి ఒక విషయం అయితే అడిగాను. అడిగితే అప్పుడు ఆ మేడం ఏమన్నది, నేనేం అడిగాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే టైం అయిపోయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ మీద టచ్ చేయండి, పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై మై డియర్ ఫ్రెండ్స్.